శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 2వ అధ్యాయము సోమవార మహిమ. ఓ రాజా, కార్తీక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించువాడు కైలాసవాసి యగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక్కపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము ఈ 6 ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవలం ఉపవాసము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు ఛాయానక్షత్రమును చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6 దేనినైనను ఆచరించని ఎడల 8 యుగముల నరకమందు, కుంభీపాక నరకములోను, రౌరవనరకములోను బాధలనుందురు. కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయిన శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్ని యందుంచబడిన దూది వలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమందు ఒక కథ గలదు, చెప్పెద వినుము. ఇది వినువారికి చెప్పువారికి పాపనాశనమగును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వతంత్ర నిష్ఠురి అననొక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో గూడియుండి తల దుబ్బుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారినై ఉండెడిది. ఓ రాజా, దీని దుర్గణములను చూచి తల్లిదండ్రులు అత్తమామలు దీనిని విడిచిరి. దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారాంగుతుడును, సదాచారవంతుడును, సమస్త భూతలమందు దయగలవాడును, అనేక తీర్థములు సేవించిన వాడును, అబద్ధం ఆడని వాడును, నిరంతర దయగలవాడును. భర్త ఇట్టి ఉత్తమ గుణములు కలిగినప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెది. అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మమందు కోరిక చేత భార్యను విడువలేక దానితో కష్టపడుచుండేవాడు. ఋగ్వేదము, రుజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేదాంగ పారాగుడనగనబడును. ఈ మిత్రశర్మ భార్యకు కర్కసయనియు నామము గలదు. భర్త అయిన మిత్రశర్మయు సంభోగ వాంఛ చేత దీని యందు రాగముతో నుండెను. అంతనొకనాడు దీని రంకుముగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది గాన నీ భర్తను చంపమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతను మృతి చెందెను. తరువాత కర్కస స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడునూతిలో పడివేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకరకారకులను అయిన అనేక జాతి పురుషులతో అలింగన చుమ్మనాదులతో నిత్యము సంభోగం చేయుచుండెది. ఇంతేకాదు భర్త యందు అనురాగముతో కూడియున్న భార్యలను దుర్బోధుల చేత ఇతరులతో సంభోగం చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణములను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరినింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయి ఉండెను. అది నిరంతరము దయాశూన్యై ఆడంబరము చేతగాని, నవ్వు చేతగాని, కపటము చేతగాని విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు, హరికథను వినలేదు.
ఇట్లుండగా దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణవ్యాధి కలిగినది. ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జాలరులందరూ రూపవంతులు ముదకయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేష ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనుంది ఆ వ్రణవ్యాధి తోడనే మృతి చెందెను. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కసును పాశముల చేత కట్టి యముని కడకు తీసుకుపోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపము చేత కల్లెర్ర చేసి దీనిని భయంకరమగు ముళ్లతో గూడినదియు ఇనుములతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా అలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంతా యమాజ్ఞ మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించమనిరి. తరువాత దాని పాదములు రెండూ పట్టుకుని గిరగిరా తిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి. తరువాత రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండు చెవులలో పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తులచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆ కర్కస ఇట్లు తన పితృపితామహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వము 10 తరములు తర్వాత 10 తరములతో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమి యందు జన్మించెను. భూమి యందు 15 మారులు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణి ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారమున దినంబున పగలంతయు ఉపవాసము చేసి గృహమందు శివలింగ అభిషేకము పూజాదులు చేసి నక్షత్ర మండములను చూసి గృహమునకు పోయి దేవనీ వేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకక కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనముని చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపమని పలికెను. ఆ మాటలు విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై, ఓ కుక్క, మా ఇంటిలో ఏమేమి చేసితివి రక్షింపమనుచున్నావు అని అడిగెను. కుక్క ఇట్లనెను, ఓ బ్రాహ్మణోత్తమ వినుము, నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణ సంకరమును చేసిదానను, అన్యపురుషులను మరిగి నిజ భర్తను చంపితిని. ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధల నొంది తిరిగి భూమి మీదకు వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించి తిని. చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పము, విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తమ ముడిమాట విని జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకొని ఇట్లనియే, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష సమయమున వరకు భుజంపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జన్మస్మృత కలిగినది. ఆ మాటను విని కుక్క, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకిట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారమందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యము కుక్కకు దారపోసెను. ఆ బ్రాహ్మణుడు సోమవార పుణ్యము ఇయ్యగానే కుక్క దేహాన్ని విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములు మాల్యములను ధరించి ఆభరణ అలంకృతై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతము చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయము అని చెప్పెను. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం.